పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇప్పటికే పాక్ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు, వారికి అంత ప్లాన్డ్గా అంత ప్రీ ప్లాన్డ్గా చేసి ఉన్నారంటే వారికి తప్పకుండా ఏదో ఒక ట్రైనింగ్ ఉండే ఉంటుందనేది అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వీడియోలు చూస్తుంటే నిజమని అర్థమవుతోంది. వారం క్రితం పాక్ ఆర్మీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ పైన ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుకొచ్చారు. కాశ్మీర్ పాక్కు జీవనాడి లాంటిది, కాశ్మీర్ విషయంలో పాక్ ఆర్మీ ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉంది అని చెప్పుకొచ్చారు. ఆయన కాశ్మీర్ సోదరులకి వదిలిపెట్టమంటూ కామెంట్స్ చేశారు. అయితే భారత్తో హిందువులను ముస్లింలను వేర్వేరుగా చూస్తున్నారని పాక్ ఆర్మీ జనరల్ మాట్లాడుకొచ్చారు. మునీర్ వ్యాఖ్యల నేపథ్యంలోనే పహల్గామ్లో అటాక్ జరిగినట్టుగా అర్థమవుతోంది. అయితే ఈ అటాక్ గల కారణం పాక్ ఆర్మీ అనేది తప్పనిసరిగా అనేది ఇక్కడ ఈ వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతోంది. అటు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కశ్మీర్ పైన పాక్ ప్రభుత్వం ఆర్మీ చాలా స్పష్టమైనటువంటి విధానంతో ఉంది. అటు ఇండియాలో వేరువేరుగా చూస్తున్నారు, హిందువులని ముస్లింలు వేరువేరుగా చూస్తున్నారు. కశ్మీర్ పైన ఎప్పటికీ వదిలిపెట్టము, కశ్మీర్ సోదరుని వదిలిపెట్టమంటూ తను మాట్లాడుకొచ్చారు. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా ఇది ఎప్పుడు మాట్లాడింది కాదు. ఏప్రిల్ 16న ఈ దాడి జరిగింది. ఏప్రిల్ 22 విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ 1 వీక్లో, ఒక 1 వీక్ సమయంలో గ్యాప్లో మాత్రమే ఈ దాడి జరిగిందని అంటే ఇది పక్కాగా పాక్ ఆర్మీ పన్నాగమై ఉంటుందనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో వినండి. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. That we are different from the Hindus in every possible aspect of life. Our religion is different. Our customs are different. Our traditions are different. Our thoughts are different. Our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations. We are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely, and we have sacrificed a lot for the creation of this country, and we know how to defend it.